3వ శ్లోకంలో ఎలా చేస్తే దేవుడు దొరుకుతాడు, కైవల్యం పొందాలంటే ఏం చెయ్యాలి, జీవన్ముక్తి పొందాలంటే ఏం చేయాలి, సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెబుతున్నారు ఇక్కడ. త్రైవిష్ట పరిపు వీరఘ్నం క్షితిభారఘ్నం భవపాపఘ్నం కైవల్యం నవనీతాకారం అనాకారం భువనాకారం వైమల్యస్ఫుటచేతో వృత్తి విశేషాభాసమనాభాసం శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం. త్రైవిష్ట పరిపు వీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం. త్రైవిష్టపం అంటే స్వర్గం. స్వర్గానికి శత్రువులు రాక్షసులు. అవి వారు ఎక్కడ లేరు, మనలోనే ఉన్నారు. మనలో ఉండే రాక్షస గుణాలు, మనలోనే దేవతా గుణాలు ఉన్నాయి. మనం మంచి పని చెయ్యాలి అని మంచి గురించి, దాన ధర్మాల గురించి, ఔదార్యాల గురించి ఆలోచిస్తున్నంతకాలం మనం దేవతలం. మంచో చెడ్డో మనకు ఉపయోగపడినప్పుడు ఎందుకు, మంచి చెయ్యాలి కానీ మనకు కూడా ఉపయోగపడేలా చెయ్యాలి అనుకున్నప్పుడు మానవులం. ఆడు గొడవ మనకెందుకు, మన గొడవ మనకు ఉండాలి కానీ అంటే రాక్షసులం. ఇప్పుడు ఎక్కడున్నారు రాక్షసులు? మొత్తం మీలోనే ఉన్నారు. కృతయుగంలో దేవతలు వేరే లోకంలో, రాక్షసులు వేరే లోకంలో ఉండేవారు. రాక్షసులు పాతాళంలో ఉండేవారు, దేవతలు స్వర్గంలో ఉండేవారు. త్రేతాయుగంలో దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. రాముడు భూలోకమే, రావణుడు భూలోకమే. ఇంకా ద్వాపరయుగం వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? దేవతలు రాక్షసులు ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు, పైన కింద అపార్ట్మెంట్లు. ఎక్కడ పాండవులు ఎక్కడున్నారో దుర్యోధనుడు అక్కడే ఉన్నారు. వాళ్ళ వంశం ఒకటే కదా. మన కలియుగం గొప్పతనం ఏమిటంటే వేరు లోకాలు కాదు, వేరే ఇళ్ళు కాదు, వేరే వాకిళ్ళు కాదు, ఒకే ఒంట్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఇక్కడ పగల దేవత, రాత్రి రాక్షసుడు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి మనం పేత్వ ఆగళ నాంపేత్వ, అదే రాక్షసత్వం. ఆ అలవాటు మానుకుంటే దేవత్వం, మానుకోలేకపోతే రాక్షసత్వం. తాగుతాను కానీ మంచి, ఈయన అసలు వద్దు, ఇక్కడ తాగాడంటే మంచివాడు కాదంతే. నీ మంచితనం ఎవడికి కావాలి, ముందు తాగుడు మానాయి. చాలా గొప్పగా ఆలోచనలు ఉంటాయండి అందరూ కూడా. మంచి నాణ్యమైన మద్యం అందిస్తారండి, నాణ్యమైన విద్యను అందించారండి దేశంలో. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇవాళ పేపర్లో చూసి మూర్చిపోయా, స్విగ్గీ జొమాటోల ద్వారా మద్యం డోర్ డెలివరీ చేస్తారట. నమశివాయ నమశివాయ. మొత్తం అందరూ తాగచ్చమ్మా, ఆడ మగ భేదం వెళ్ళదు, హాయిగా ఇంటికి వస్తూ ఉంటాయి. పైగా ఎంత కావాలంటే అంత తెప్పించుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకోవచ్చు. స్విగ్గీ జొమాటో వాడు మద్యం పట్టుకొచ్చాక ఇంకా తాగని వాడు ఉంటాడు. అసలు రాత్రి పగలు తాగడమే పని. సగం తాగి సీసా అక్కడ పెడతాడు, కొడుకు తాగుతాడు, సరిపోతుంది. వంశపరంపరాభివృద్ధిరస్తు. అంటే ఏమవుతుంది కలియుగంలో? ఎందుకింత బాధపడుతున్నాను? మొదటి ప్రార్థనలోనే అమ్మ బతకలేకపోతున్నానమ్మా, తిరిగి నీ ఒళ్ళోకి లాగేసుకో తల్లి నన్ను నేను ఎందుకన్నాను అంటే, బతకలేకపోయేది ఎందుకు? ఇలా ఉంటే ఎలా బతుకుతామండి? నేను నా కొడుకుల్ని కాపాడుకున్నానమ్మా, నా మనవరాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియట్లా. ఏదో కష్టపడి భార్యాభర్త నానా యాతన పడి ఇద్దరు కొడుకుల్ని పెంచి పెద్ద చేశాము. మనవాళ్ళు మనవరాళ్ళు పుడుతుంటే వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు చేయగలరా, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇదే భయం. కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళ పిల్లలు కూడా మన కళ్ళ ముందు ఉన్నారు కదా, ఏమైపోతారు? ఇలా 3 ఏళ్ల పిల్ల, పసిపిల్ల ఇలా ఆడుకుంటుంది, రేపు పొద్దున్న పెద్ద అయితే ఎలా ఉంటుందో, అసలు దీన్ని ఇలా ఉండనిస్తారా? భయంగా ఉంటుంది మనస్థితి. అందుకే శిశువైని యుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై లోకములెల్ల నాకములుగా భావంబులో దోచి నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాజ్యంబులను చూడ ఈ పశుతత్వము భయము గొల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యంబదే అని మా అమ్మను ప్రార్థించా. మళ్ళీ నీ ఒళ్ళోకి లాగేసుకోమ్మా, నీ ఒళ్ళోకి లాగేసుకోమ్మా. మరి ఏం చేస్తామండి? లోకమంతా భయం 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 అయిపోతే తల్లి ఒళ్ళోకి తల్లి గర్భంలోకి వెళ్ళిపోవలసిందే కదా. భారతంలో, వ్యాస భారతంలో ద్రోణ పర్వంలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. సాత్యకి యుద్ధం చేస్తూ ఉంటాడు, అర్జునుడిని చేరుకోవడానికి, సైంధవుడిని వధించడానికి అర్జునుడు వెళ్ళిపోతాడు. సాయంత్రం 5:30 అయింది, 6 గంటల్లోగా చంపకపోతే అగ్ని ప్రవేశం చేయాలి. అంత విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు అర్జునుడు. అరగంటలో చంపాలి, ఇంకా బోళ్ళు ఉన్నారు సైన్యం అక్కడ. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు, ఈయన వెడుతున్నాడు. ఆయనకి తోడుగా సాత్యకి వెడతాడు. సాత్యకి వెడుతుంటే దుశ్శాసనుడు అడ్డం పడతాడు, సాత్యకిని అడ్డుకుంటాడు.
వాడిని చితగొట్టి పంపేస్తాడు సాత్యకి దుశ్శాసనుడు. దుశ్శాసనుడు పారిపోతూ ఉంటే విచిత్రంగా ద్రోణాచార్యులు ఎదురవుతాడు. ఏమిటి దుశ్శాసన ఎక్కడికి పారిపోతున్నావని ఎప్పటి నుంచో అందాం అనుకున్న మాటలనే అప్పుడు అనేశారండి సాయంత్రం 5:45. ఎప్పటి నుంచో దుశ్శాసనుడిని దుర్యోధనుడిని తిట్టాలని ద్రోణాచార్యుడికి సరదా. ఎందుకంటే చచ్చాడు ఆ బ్రాహ్మడు వీళ్ళతోటి. వీళ్ళ కోసమే కదా తప్పు చేసింది. లేకపోతే ద్రోణాచార్యుడు తప్పు చేయడు. ఏకలవ్యుడు వేలు కోసింది అర్జునుడి కోసం. ద్రౌపదీ వస్త్రాభరణుడు నోరు మూసు కూర్చుని దుర్యోధనుడి కోసం, దుశ్శాసనుడి కోసం. ఈ యథ ఉద్యోగం లేకపోతే వీళ్ళకి నేను బానిసగా ఉండాల్సిన అవసరం లేకపోతే ఏకలవ్యుడు వేలు కోయించి పాపం ఎందుకు తెచ్చుకోవాలి? నేను అర్జునుడి కోసమే కదా చేసింది. ఆయనకేం కలిసి వచ్చింది దానివల్ల? అప్రతిష్ట కలిగిన గురువులా అయిపోయాడు తప్ప. తనని చంపుతాడు అని తెలిసి కూడా దుష్టద్యుమ్నుడికి విద్య నేర్పాడు ద్రోణాచార్య. ఇది సచ్ ఎ టీచర్. జగద్గురు అంటే ద్రోణాచార్యుడు నిజంగా. ఆయన ఔన్నత్యం ఆయనకు ఉందండి. ఆయన చంపుతాడని తెలుసు. దుష్టద్యుమ్నుడు అందుకోసమే పుట్టాడు. వీడు నన్ను చంపడానికి పుట్టాడు. అయినా నేను చదువు నేర్పాలి. వాడు క్షత్రియపుత్రుడు, అడ్మిషన్ ఈజ్ గ్యారంటీ. అది యుద్ధ విద్య నేర్పాడు పాపం. తనను చంపడానికి వచ్చేవాడికి కూడా విద్య నేర్పిన వాడికి అమాయకమైన గిరిజన బాలుడు వేలుకోయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఈ అర్జునుల వారి గురించి, వీడు అసూయ గురించి. అంచేత మనం ఉద్యోగం చేసేటప్పుడు సరైన చోట చేయకపోతే వాడు చెప్పిన ప్రతి వెధవ పని మనం చేస్తే వాడు పదవిలోంచి దిగుతాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కటకటాలు ఏడూసలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటాం. ఇక్కడ జరుగుతున్న భాగవతం చూస్తున్నారు కదా చాలా చోట్ల. వాళ్ళు సంతకం పెట్టమన్న చోటల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు పెట్టేస్తే వీళ్ళ పదవులు దిగిపోయి వీళ్ళు వెళ్ళిపోతారంట. తర్వాత లోపలికి వెళ్ళేది వీళ్ళేగా. అందుకే అప్పటి నుంచి ద్రోణాచార్యుడు దగ్గర జరుగుతుంది. అందుకే ఆయన మంట కడుపులో ఉంది పాపం. అందుకని దుశ్శాసనుడు కనపడగానే ఎక్కడికి పారిపోతున్నావు, ఎక్కడికి పారిపోతే? ద్రౌపది నన్ను మాట్లాడినప్పుడు ఏమైంది? వస్త్రాపహరణం జరుగుతుంటే దుర్మార్గుడు ఆరో మొగుడిని వెతుక్కోమని చెబుతావా? ఇప్పుడు సాత్యకి బాణాలకే ఇలా ఉన్నావు కదా, అర్జునుడు బాణాలు తగిలితే ఏమవుతావురా, భీముడు బాణాలు తగిలితే ఏమవుతావురా, బుద్ధి ఉందా అన్నాడు. అంటూ ఏమన్నాడు తెలుసా? ప్రవిశ్య గాంధారీ గర్భం దుశ్శాసన, పాండవుల నుంచి తప్పించుకోవడానికి నీకు మరో చోటు లేదు, నీ తల్లి కడుపులో మళ్ళీ దూరు అంటాడండి ఆశ్చర్యకరంగా. ప్రవిశ్య గాంధారీ గర్భం ప్రవిశ, గాంధారి గర్భంలోంచి పుట్టుకొచ్చావు కదా, అందులోనే ప్రవేశించు. అంచేత అత్యంతమైన ప్రమాదకరంగా లోకం మారిపోతే మనకి మళ్ళీ రక్షణ కల్పించి తల్లి గర్భమే, ఇంకేముంది కనుక. ఇప్పుడు ఆ గర్భంలోంచి బయటికి రావడమే కానీ లోపలికి వెళ్ళే అవకాశం లేదే, ఎన్ని ఆపరేషన్లు చేసినా. అందుకని జగన్మాతృ గర్భం, శ్రీకృష్ణ పరమాత్మ గర్భంలో మనం ఉన్నాము అని భావించడం ఒక్కటే మార్గం, వేరే మార్గం. ఎప్పుడు భయం కలిగినా బాధ కలిగినా పరమాత్మ గర్భంలో ఉన్నాం, మనకేమిటి? దాంట్లో ప్రత్యేకించి ప్రవేశించే ఉన్నాం. ఆ భావన మనస్సులో నెలకొనేలా చేసుకోవాలి. అదే ఇక్కడ చెబుతున్నారు ఆయన. త్రైవిష్ట పరిపు వీరఘ్నం, అన్ని గుణాలు మనలోనే ఉన్నాయి. ఆ దేవగుణాలకు శత్రువులు రాక్షసులు. ఆ రాక్షసుల్ని, మనలో ఉండే రాక్షస గుణాలని మనం సంహరించాలి అంటే కృష్ణనామస్మరణ చెయ్యాలమ్మా, మరో మార్గం లేదు. అన్ని గుణాలు మనస్సులోంచే పుడుతున్నాయి కదా. ఆ మనస్సులో భగవన్నామస్మరణ పెంచామనుకోండి, చెడ్డ ఆలోచన ఎందుకు వస్తుందండి? మంచి ఆలోచన వస్తుంది. అప్పుడు అప్రయత్నంగానే క్షితిభారఘ్నం, రాక్షసులు తగ్గిపోతే భూభారం కూడా తగ్గిపోతుంది. ఇంకా రిపు వీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం, అప్పుడు ఈ భవము, ఈ సంసారం, ఈ జీవితం ఒక రోగమయంగా మారిపోయింది అని నిరంతరం భయపడుతున్నామే, ఇది కూడా పోతుంది ఖచ్చితంగా. అన్నిటికీ గోవింద నామస్మరణ ఒక్కటే మార్గం. దానిలోకి మనస్సుని మళ్ళించుకోవాలి ఖచ్చితంగా. అదే కైవల్యం. అందుకే కైవల్యం నవనీతాకారం అనాకారం భువనాకారం. గోవింద నామస్మరణ కైవల్యం, నవనీతాహారం. కృష్ణుడు వెన్న తింటాడు కదండి. గారెలు తినకూడదా, బూర్లు తినకూడదా, అల్లపచ్చడి తినకూడదా, సాంబార్ ఇడ్లీ తినకూడదా, వెజ్ బిర్యానీ తినకూడదా? ఎవరు వద్దన్నారండి? నవనీతం ఎందుకు? దేవతల నైవేద్యాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకు అది ఇష్టం అని మాట్లాడద్దు, పొరపాటు. దేవతలకు ఇష్టాలు ఉండవు, మానవులకు ఉంటాయి. ఇష్టాలు ఉన్నవాడు జీవుడు, ఇష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు. దేవుడికి ఇష్టం ఏంటంటే అర్థం లేని మాట. నవనీతం ఎందుకు? కృష్ణుడికి నైవేద్యం. నీ జీవితాన్ని వెన్న చేసి నాకు అందిమ్మని చెబుతున్నాడు, నాకు ఇష్టమని. ఎందుకని? జీవితంలో కొన్ని దశలు ఉన్నాయి. పాలు చూడండి, పచ్చి పాలు, వాటిని కాచారు, అదొక దశ, మార్పు కదా, రిఫర్మేషన్, ఒక సంస్కరణ, అంతే కదా. పాలు కాచారు, అదొక దశ. దానికి ఒక చుక్క తోడు పెట్టారు, అదో దశ. అది పెరుగు అయింది, అదో దశ. దాన్ని చిలికారు, అప్పుడు వచ్చింది వెన్న.
అలాగ నీ జీవితాన్ని పాలు అని కాచాలి. బ్రహ్మచర్యం అనే దశతో కాచాలి. బ్రహ్మచర్యం కొంచెం వేడెక్కుతుంది, సెగ తగులుతుంది, నిగ్రహించుకుని ఉండడం కష్టమే. ఉండాలి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళి అయ్యే వరకు అన్ని కోరికల్ని నిగ్రహించుకొని ఉండాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఎవడొద్దన్నాడు ఇక్కడ? పెద్దవాళ్లే పెళ్లి చేసి శోభనం గదిలోకి పంపి బయట గడియ కూడా వేస్తున్నారు. వద్దన్నారు ఏమన్నా? ఎందుకని శుభంగా ఉండమనే కదా పెళ్లి చేసింది, అందుకే కదండి. మరి ఈలోపు ఆగలేకపోతున్నారు ఇక్కడ. ఇలా కాలేజీలో జరగన కాలేజీ లైఫే అని మొదలెట్టేశాడు ఇక్కడ. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాట, గోతులో పండిట్టు ఇక్కడ వెధవా. వీడు కాలేజీలోకి ఇలా వస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఒక తవ్వుతో వస్తుంది ఒక గుంట, ఆ గుంటకేసి తీసి వీడు గోతులో పడతాడు. అది గుంట, వీడు గొయ్యి. ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే నువ్వు గోతులో పడితే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఏమవుతావు ఇక్కడ? సముద్రంలో పడతాడు పోయి ఇక్కడ. దాని మీద సినిమా. వాడు సొమ్మేం పోయింది? శుభ్రంగా మన దగ్గర లాగుతున్నారు. 100 కోట్లు లాగడం కాదు, 300 రూపాయలు మొక్కజొన్న డబ్బాతో సహా లాగుతున్నారు అక్కడ సినిమాల్లో పెట్టి. హైదరాబాద్లో పెద్ద డబ్బా ఉంటుంది, పేలాలు, అది 300. మొన్న ఏదో సినిమా కడితే ఇంత డబ్బా తెచ్చాడు మా అబ్బాయి, తినరామంటే ఏదో తింటాం కాలక్షేపం. ఇది ఎంత అంటే 300. ఎందుకంటే చిన్న డబ్బా తేకపోయావా అన్న. చిన్న డబ్బా 280 నాన్నగారు అన్నాడు. పెద్ద తేడా లేదు. 20 రూపాయల, ఇంక 20 రూపాయలకి చిన్న డబ్బా ఎందుకు, పెద్ద డబ్బా వేసాలి. అలా ఉన్నాయండి. పెద్ద డబ్బా 300, చిన్న డబ్బా 2. ఇంక పెద్ద చిన్న ఏముంది? కనీసం 150 ఉండాలి. ఏదండి అంత వ్యాపారం జరుగుతుందమ్మా. ఇది దండగా, అది దండగా, చూడక తప్పదు, ఇంక కాలక్షేపం ఏం లేదు. ఇటువంటి ప్రపంచంలో మనం ఎలా బాగుండాలి, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? మరి భగవంతుడు కాకపోతే ఎవరు దిక్కండి? అనుమానం ఏమన్నా ఉందా? అందుకే జీవితాన్ని బ్రహ్మచర్యం అనే పాలు కాచినట్టు కాచాలి. తర్వాత తోడు బిడ్డ ఉందే, అదే తోడమ్మా. నీకోసం నేను, నాకోసం నువ్వు, జీలకర్ర బెల్లం, అదే తోడు. పెళ్ళంటే తోడేగా. తోడు పెట్టాం, తోడు పెట్టాక ఏమైంది? గడ్డ కట్టింది. సంసారం గడ్డ కడుతుంది, బాగా కడుతుంది గడ్డ, ఇంక పగలదా. ఒక్కో పెరుగు గడ్డ ఉంటుంది చూడండి, కట్ చేయడం కూడా కష్టం. జున్ను పెరుగు కట్ చేయడం కూడా కష్టం. సంసారం అటువంటిదే. అంచేది బ్రహ్మచర్యం పాలు లాంటిది. ఆ గడ్డ కట్టిన పెరుగు సంసారం, జీవితం అలాంటిది. దాని తర్వాత దశ చిలికితే వెన్న వస్తుంది. అంటే నువ్వు సంసారాన్ని చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. చూసుకో, ఏం చేయాలో చూసుకో. జీవితాన్ని చిలకాలి, కెలకూడదు. చిలకడం అంటే చిలికి చూడండి. తెలుసు వాళ్ళు చిలికేవాళ్ళు లేరా? అన్నీ మిక్సీ. నిజంగా కవ్వం పెట్టి చిలకండి. ఇప్పుడు ఏదో ఎనప కవ్వాలు వచ్చాయి, ఊసలలా ఉన్నాయి, ఏదో రకం, అదే పెట్టి ఏదో ఒకటి చేయండి. నిజంగా పెరుగు అందులో పెట్టి కవ్వం పెట్టి చిలికితే ఏమవుతుందండి? కవ్వంని ఎప్పుడూ కూడా ఒకచోటే కాన్సన్ట్రేట్ చేస్తుంది. మీరు గమనం తిరగదు అది. కవ్వం పెట్టేవాళ్ళు ఇలా అంటారు, ఎలా అనరు. అది కుదరదు. అక్కడ ఒకచోటే ఉంటుంది. అక్కడి నుంచి చిందులు అలా వ్యాపిస్తూ ఉంటాయి. చిలకబడుతుంది, నవనీతం వస్తుంది. సమస్యనెప్పుడు ఒకచోటే కాన్సన్ట్రేట్ చేసి చిలకాలి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. చాలా సంతోషం. లోతైన తాత్విక వాక్యాలు చెబితే అర్థం చేసుకుని స్పందించే స్థాయిలో మనుషులు ఉన్నారు. నాకు ఆనందంగా ఉంది, నాకు ఆనందంగా. మరిన్ని చదివి, మరిన్ని పరిశోధన చేసి, మరింత తాత్విక స్థాయి ప్రేక్షకుల్లో పెంచడం కోసమే భగవంతుడు నాకు ఆయుర్దాయం ఇచ్చాడు. అనుమానం లేదు. హాయిగా చేస్తాను. ఆ స్పందన ఉండాలి. సమస్య పరిష్కరించండి, అంత కష్టమే. మూలంలోకి వెళ్ళండి. అక్కడే కొడుకుతో సమస్య, కొడుకుతోనే మాట్లాడండి. అమ్మా కోడలతో మాట్లాడొద్దు, తోసేది వెంటనే ఆ అమ్మాయి వచ్చాకే ఇలా. లేదమ్మా వీడు ముందు నుంచి అంతే, నీ కొడుకు కాబట్టి నువ్వు అంగీకరించట్లా. సమస్య అది. వీడు ముందు నుంచి అంతే, వాడికి తాగుడు ముందు నుంచి ఉంది, అమ్మాయి వచ్చాక రాలేదు. మనం గెంటేస్తున్నాం. అమ్మాయి మీద గెంటేస్తే భారం వదిలిపోయింది. వీలైతే విజయపురాల మీద కూడా గెంటేస్తారు, ఎక్కడో ఉంది ఆవిడ. ఎందుకంటే మన కౌంటర్ పార్ట్. ఈ బుద్ధే మార్చుకోవాలి. మన వాళ్ళ లోపాన్ని వాళ్ళ మీద కలిగి గంటేస్తామండి. పెళ్ళి కాకముందే ఉంది, మనకు తెలుసు, మనం ఒప్పుకోం. ఎందుకంటే మన బిడ్డ. 3 మైనర్లు కలిసి 15 ఏళ్ల లోపు వాళ్ళు 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆ శవాన్ని కాలువలో పారేశారమ్మా. తల్లిదండ్రులు ఉన్నారా? రాక్షసులు ఉన్నారా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు నరికేయద్దు, కనీసం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించద్దు.
వీళ్ళు భయపడి ఆ అమ్మాయిని ఎలా చేశాము చంపేశామని చెప్తే తల్లిదండ్రులు వెళ్ళి దాన్ని మూట కట్టి బండి మీద వేసుకుని కాలువలో బారేశారమ్మ. కాలువలోంచి ఇప్పుడు పోలీసులు వెతికి పట్టుకున్నారు శవాన్ని. పేపర్లో చూడండి. తల్లిదండ్రులు పిల్లల పాపాలని పెద్దలు సమర్థిస్తున్నారు. ఒకటే కారణం యోగ వాసిష్ఠంలో చెబుతాడు. రామచంద్ర అంటాడు వశిష్ఠుడు, సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు జరిగిన నేరాలన్నీ ఓ పట్టిక రాయవయ్యా. నేరం పేరు రాయి, దాని స్వభావం రాయి, దానికి పడే శిక్ష కూడా రాయి, కానీ కారణం ఏమిటో రాయి. నువ్వు చూస్తే 199 కారణాలు ఒక్కటేనయ్యా. ఏ దురంతా సమారబ్ధాః త్రిషు లోకేషు ఖేదకాః పుత్రస్నేహేన సంతోపి కుర్వతే తాన సంశయం. 32,000 శ్లోకాల యోగ వాసిష్టంలో రామాయణ కాలంలో చెప్పాడనమాట. రామచంద్ర, లోకంలో జరిగే నేరాలన్నీ ఓ పట్టిక రాయవయ్యా. నేరం పేరు, ఎవరు చేశారు, తప్పించుకున్న, అవన్నీ పక్కనట్టే కారణాలు చూడు, ఎందుకు చేశారు. ఖచ్చితంగా సంతానం మీద వ్యామోహంతోనే నేరాలన్నీ జరుగుతున్నాయి లోకంలో అని 32,000 ఏళ్ల క్రితం చెప్పాడు, రామాయణ కాలంలో చెప్పాడు. ఇప్పుడు ఈవేళ పేపర్లో వచ్చిన వార్త ఇది. పిల్లలతో ఘోరం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించాల్సింది పోయి వాళ్ళని దాచిపెట్టేసి ఈ శవాన్ని వీళ్ళే తీసుకెళ్ళి బండి మీద వేసుకుని కాలువలో పైగా లోపలికి పడవేసుకెళ్ళి ఆ శవానికి, ఆ పిల్ల 9 ఏళ్ల పిల్లకి పెద్ద బండరాయి కట్టి తోసేశారు లోపల. మళ్ళీ బయటపడకు అయినా బయటపడింది. లేకపోతే పేపర్లో రాదు, లేకపోతే నా నోట రాదుగా. అంచేది పాపం దాగదు, నిజం నిప్పు లాంటిది, అది ఆగదు. దాన్ని ఎదుర్కోవాలంటే ఒప్పుకోవడం ఒక్కటే పరిష్కారం, రెండో పరిష్కారం లేదు. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నా? మమకారం కారణంగా. మరి ఏమయ్యా, ఇంత నేరం చేసిన నీ కొడుకు మీద నీకు మమకారం ఉంది కదా, అక్కడెవరో తల్లిదండ్రులు ఆ 9 ఏళ్ల పిల్లని కోల్పోయి కడుపు తడువుకుని ఏడుస్తున్నారే, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి పిల్లలు ఉండద్దా? మనకే ఉండాలా? ఈ మొత్తానికి కారణం ఒకటేనండి. నేను ఎవరిని అనడం కోసం ఈ మాట చెప్పట్లా. దేహాత్మభ్రాంతి, దేహమే నేను. శంకరాచార్య చెప్పిన కారణం దేహాత్మభ్రాంతి. ఆ దేహాత్మ భ్రాంతి నుంచి బయటపడనంత వరకు ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉంటాయి. అద్వైతం ఒక్కటే దానికి పరిష్కారం. అన్ని దేహాలు ఒక్కటే కదా. ఆ పిల్ల దేహం, తమ బిడ్డ దేహం ఒకటే అనుకుంటే ఈ పాపం ఎందుకు చేస్తారండి? అనుకోలేకపోతున్నారు. మా బిడ్డే, వాడు కలెక్టర్ అయిపోవాలి. ఈ వ్యామోహం నుంచి బయటపడ్డమేనండి స్తోత్రం అంటే. అంచేతనే ఈ భవరోగానికి అంతటికీ మూలం ఏమిటంటే గోవింద నామస్మరణే. నువ్వు కైవల్యం పొందాలంటే నవనీతం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం పాలు అన్నావు. ఇక్కడ గడ్డకట్టిన పెరుగుని చిలకడం గృహస్థాశ్రమం అన్నావు. అలా చిలికి అందులో సారం తీస్తే ఏమర్థం అవుతుందో తెలుసా? కాతే కాంత కస్తే పుత్ర, ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరి పుత్రుడు, ఇదో పెద్ద మాయ. అనవసరంగా ఇందులో ఇరుక్కున్నా, దీనిలోంచి బయటపడాలి అని అర్థమవుతుంది. అప్పుడు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రాక్షతి డుక్రీకరణే. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎప్పుడైనా మనల్ని రక్షించగలిగింది గోవింద స్మరణ మాత్రమే అని అర్థం. అందుకోసం చెబుతున్నారని, అలా చేయవయ్యా, ఎందుకు ఇంత భారం నెత్తికెత్తుకున్నావు? చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కర్మకాండాలు చేసినా రాదు. వైమల్య స్ఫుట చేతో వృత్తి విశేషాభాసం అనాభాసం. వైమల్యమైన చేతోవృత్తి. వైమల్యం అనే మాట విమల అనే మాట. విమల శారీ షోరూమ్ అంటారు చూడండి. ఆ విమల అర్థమైతే ఈ విమల అర్థం అవుతుంది. ఏమిటి విమల? మలినము లేనిది విమల, అదే నిర్మల. నిర్మల అన్న విమల అన్న ఒకటే అర్థం. మాలిన్యము లేనిది. మన మనస్సుని మాలిన్యం లేకుండా చేసుకోవాలి. వైమల్యం అంటే అర్థం అది. అప్పుడు స్ఫుట, స్థిరంగా ఉన్న చేతో వృత్తి విశేషం. ఆ మానసిక వృత్తి నిర్మలంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనని మనం పరిశీలించుకోవాలి. మంచా చెడ్డా, నేను పశువులా ప్రవర్తిస్తున్నానా, మనిషిలా ప్రవర్తిస్తున్నానా? కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి అని వ్యాసుడు భారతంలో చెప్పినట్టుగా మన ప్రవర్తనని, మన ఆలోచనని మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు తప్పులు ఎందుకు చేస్తామండి? ఒప్పులే చేస్తాం. అదే వైమల్య స్ఫుట చేతో వృత్తి విశేషాభాసం. అటువంటి నిర్మలమైన చిత్తవృత్తి కలిగిన వాళ్ళకే భగవద్ దర్శనం అవుతుంది. అనాభాసం, ఆ ప్రయత్నం చేయకపోతే అవ్వదు.
శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం. అటువంటి నిత్య శివప్రదమైనటువంటి గోవిందుడు, కేవలం ఆనందప్రదుడైనటువంటి గోవిందుడు, శాంత పురుషుడైనటువంటి గోవిందుడికి నమస్కారం.